మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చు జారి తుళ్ళింతవుతుంది ఓ గుండె జారి గల్లంతవుతుంది వస్తాడు నారాజు ఈ రోజు రానే వస్తాడు నెల రాజు ఈ రోజు కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన తేలి వస్తాడు నారాజు ఈ రోజు ఇప్పుడు రావు గారు లక్ష్మి గారు அன்புக்கு நீதாண்ட ஆளு வந்து கட்டிக்கடாயே படம்பெல்லாம் காயது பாரு தமிழ் தெரியாதா ஹிந்தில 1 செகண்டா की चांद को घूंघट के नीचे छुपा के लाई तेरे लिए दुनिया से नजरें चुरा के पीछे हुआ आगे मेरे खाई तू ही बता जाऊं मैं कहाँ मुझको दुआ किसकी लगी भाई आके बता रहा हूँ जो यहाँ इल्ले फिकर आजा इधर बीच में लगा ले तू ठुमका 1 2 3 4 get on the dance floor 1 2 3 4 get on the dance floor అయ్యవ్వారమంటే ఏలూరే హరిదవ్వారు మంచం నెల్లూరే సింగూరే మన గుడారం గుంటూరే గేమ్ చేంజ్
రాధే ఏటి బాబు పిలిచినారంట? నీతో ఒక విషయం సీరియస్ గా మాట్లాడాలి అప్పలమ్మ. నేను మా సుందరాన్ని లగ్గమాడాలని డిసైడ్ అయిపోనాను. నువ్వేటి మాట్లాడతావు? ఊరికే ఇమాజినేషన్కి వెళ్ళిపోకు, చెప్పింది విను. నీ సొందరంగా నేను లగ్గమాడాలని డిసైడ్ అయిపోనాడు. ఎప్పుడు జరిగిపోనాది కదా. సపోజ్ నువ్వు ఆ లగ్గానికి ఒప్పుకోలేదే అనుకో, ఆడికేటి తక్కువ. నానెందుకు అలా చేస్తాను? నా మతిగారు పోయినాదా ఏటి? సపోజ్ అలా జరిగిందే అనుకో, సరే అనుకుంటాను. అనుకుంటే ఏటి? నువ్వు లగ్గానికి ఒప్పుకోలేదని నీ సుందరంగా ఆడే నిన్నే కిడ్నాప్ చేశాడే అనుకో. జస్ట్ అనుకో అంతే. ఆ? నా నొలకుంటానేటి రచ్చరచ్చ చేసేను. కిడ్నాప్ అయిపోయిన అమ్మాయిని రచ్చ చేయకుండా మూతికి ప్లాస్టర్ వేసేయాలి. పాయింట్ టు బి నోట్. అప్పలమ్మ, నువ్వు రచ్చ చేసినా ఆడినలేదనుకో, ఏడ్సేస్తావు. అవ్వరటవ్వా, ఆడి బొమ్మికలు ఇరిసేను. ఈ అప్పలమ్మంటే మాట్లాడుకుంటారేటి? ఎలాంటి వైలెన్స్ లేకుండా కాళ్ళు చేతులు కట్టేయాలి. దిస్ పాయింట్ టు బి నోటెడ్. ఆహా, అయినా ఇట్లాంటి సిటీలో కిడ్నాపింగ్స్ ఎత్తే ఈజీగా దొరికిపోతారు కదా బాబు. జనం ఎక్కువ గందా. ఐ సీ. కిడ్నాప్ చేసిన అమ్మాయిని జనాలు లేని చోట దాయాలి. అంటే మనం విషం దాచే చోటు ఊరికి దూరంగా ఉండాలన్నమాట. ఎస్, భూత్ బంగ్లా. కానీ సిటీలో అలాంటి ప్లేస్ ఎక్కడ దొరుకుతుంది? మై ఫ్రెండ్, వెతుకుతే దేవుడైనా దొరుకుతాడని ఉర్దూ సామెత. భూత్ బంగ్లా పెద్ద మ్యాటర్ కాదు. కరెక్టేరా. అదేటి నన్నేదో అడిగినారు. మీరిద్దరు సెవెన్ కొరికేసుకుంటున్నారేటి? మా సుందరం బాస్ చెప్పింది కరెక్టే. మీ ఇద్దరికి యాపకాయంత ఎర్రుంది. అమ్మా, అయ్యో, ఓయమ్మా. మన నెక్స్ట్ సాంగ్ బాహుబలిలో టాటూ సాంగ్. రే కాదు, పచ్చబొట్టేసిన. అయ్యో, పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో. పచ్చబొట్టు లేదు, నీ పెండాకుడు లేదు. ఆపరా నాయనా. ఒరే చచ్చిరాడా, ఇక మా వల్ల కాదురా. నువ్వే ఆడుకో, నువ్వే డాన్స్ చేసుకో. చంపుతున్నావయ్యా బాబు, వదిలే మమ్మల్ని. రెడీ. ఓసి నీ పిండం పిల్లలకి పెట్ట. అబ్బో, అమ్మో. అయ్యా, అబ్బా. ఒరే నాయనా మను, అమ్మా. ఒరే ఏమిట్రా ఇది? బాబాయ్, బాబు మను వచ్చాడు, డాన్స్ చేయించు. గంగం స్టైల్. మనుగారు, మీ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఓకే, ఓపెన్ గంగం స్టైల్. హలో డాక్టర్. సార్, మీ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నెక్స్ట్ స్టెప్పేగా. లే. ఈ లెగ్ ఇలా పెట్టి ఇలా ఇలా. ఓహో, అలానా? సార్, మీరు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. ఇలా ఇలా. సార్, మీరు ఫాలో అవ్వట్లేదు. ఓ, ఇలా. ముందు బయటికెళ్ళు. ఏమన్నారు సార్? నిన్నే బయటికెళ్ళమన్నాను. ఇలా అయితే ఉషగారు తప్ప. ఉషారేంట్రా? ఒరే మను, వాడిని వదిలేరా, వాడి పాప నాడైపోతాడు. వీడు పాపం ఏంటన్నా, కోసి కారం పెట్టాలి. అదిరా మను, అలా ఇరగదీయాలి. మీరు అనుకోండి సార్. ఒరే మను, ఉషారా, పాపం ఉషా ఫీల్ అవుతుందిరా. చెయ్, నువ్వు ఎవరు మీవే?
లేకపోతే నిన్ను తల్లివని కూడా చూడకుండా ఇప్పుడు వాడిని ఈడ్చినట్టు ఈడ్చి పారేస్తాడు. నోరు ముయ్యి. అమ్మో అమ్మా ఇదేంటి ఒకేసారి ఇంతమంది సిక్ అయ్యారు? యాక్సిడెంటా ఎపిడమిక్కా? యాక్సిడెంట్ లాంటి ఎపిడమిక్. ఈవిడకేమైంది? నడుం పట్టేసిందమ్మా, ఎటు కదలలేని పరిస్థితి. ఎలా పట్టేసిందండి? బరువులు ఏమైనా ఎత్తారా లేక కింద కొంగడం లాంటి పనులేమైనా చేశారా? డాక్టర్ ఆంటీ, ఆయింట్మెంట్ లో సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కదా? మనస్కి బ్యూటీ ఫీలింగ్ ఎక్కువ. తప్పురా పింకీ, అలా అడగకూడదు. ఆయింట్మెంట్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి? మహా అయితే తోలు లేచిపోతుంది. అయితే అయ్యింది, నొప్పి తగ్గడం ముఖ్యం. ఈవిడ మా అత్తయ్య గారండి. షాక్ అబ్జర్బ్స్ ప్రాబ్లం. షాక్ అబ్జర్సా? అవేనండి మోకాళ్ళ నొప్పులు. మీ ఇంట్లో భాష మనుషులు అంతా విచిత్రంగా ఉన్నాయే. ఒక ఇంజెక్షన్ ఇస్తాను. ఎక్కడిస్తారు? చేతికి. అదేంటి అలా అడిగారు? ఆ ఇంజెక్షన్ మోకాలికే ఇవ్వండి. చేయి నుంచి మోకాలికి మందు ట్రావెలింగ్ అయ్యే టైం తగ్గుతుంది, నొప్పి త్వరగా తగ్గిపోతుంది. శ్రావణి, డాక్టర్ గారికి వైద్యం తెలుసు, ఆవిడ ట్రీట్మెంట్ చేయనివ్వు. డాక్టర్ గారు ఒకటే ఇచ్చారు ఇంజెక్షన్, సరిపోతుందా? వస్తే శ్రావణి, డాక్టర్ గారు ఇంకో ఇంజెక్షన్ అక్కడ చేయండి. అయ్యో నాకెంత కథ ఇంజెక్షన్? మోకాళ్ళ నొప్పులన్నది మీకు. ఐఎమ్ పర్ఫెక్ట్లీ హెల్దీ. ఈయనకేంటి ప్రాబ్లం? రే రే మనం నా గురించి నేను చెప్పుకుంటారా? డాక్టర్, ఇందాక డాన్స్ ఆడినప్పుడు ఒక నిజం తెలుసుకున్నాను. అదే నిజంతో బాధపడుతున్నాను. ఏంటండి ఆ నిజం? భూమి గుండ్రంగా ఉంటుందని నిజం తెలుసుకున్నానమ్మా. అప్పటి నుంచి నా చుట్టూ భూమి గుండ్రంగా తిరుగుతోంది. ఎందుకు? డాక్టర్, కళ్ళు తిరుగుతున్నాయని అర్థం. ఇదిగోండి, ఈ టాబ్లెట్స్ 2 పూట్ల వాడండి, తగ్గిపోతుంది. మళ్ళీ ఇంకేమైనా ప్రాబ్లం వస్తే ఇంకో డాక్టర్ని పిలిపించుకోండి. అదేంటి? నేను సైకియాట్రిస్ట్ ని కాదు, పిక్చర్స్ పట్ల ఉండాల్సిన వాళ్ళకి ట్రీట్మెంట్లు చేయడానికి. రే మనం నీ పెళ్లి ఖర్చుల్లో ఇంకో 2-3 లక్షల రూపాయలు పెంచాల్సి వచ్చేట్టుందిరా. అదేంటి నాన్న? హాస్పిటల్ ఖర్చుల కింద. నీ పెళ్లి శోభనం పూర్తయ్యే లోపల ఈ ఇంట్లో ఎవరో ఒకళ్ళ హాస్పిటల్కి వెళ్ళటం ఖాయం, మీ అమ్మ తప్ప. ఎందుకంటే దానికి ఉష విషయంలో మొహమాట ఎక్కువ కదా. గోవిందా గోవిందా. ఆగరా, కానీరా. తొడిగేసా, నేను తొడిగేసా. పద పద కూర్చో. అవును. ఎవరో వెళ్తున్నట్టున్నారు చూడు. సరే అయితే. హలో మేడం, ఇక్కడ ఇల్లు ఏమైనా అద్దెకి ఇస్తారా? దేనికి? ఇల్లు అద్దెకి దేనికి తీసుకుంటారండి? ఉండడానికి. మీరే ఉంటారా? మేమే ఉంటాం. అయితే ఉండిపోండి, నేను రెడీ. ఓరి నాయనో. ఏంటది? మేము ఎలా కనబడుతున్నాం? మగాళ్ళలా. మగాళ్ళలానా? చాలే మగాళ్ళ. వామ్మో, ఇదేదో తేడా ఉందిరా. ఏ కాదా? నాతో రండి, నేను వెరిఫై చేసి పంపిస్తాను. వెరిఫై? ఇదేదో రాంగ్ ప్రాసెసర్ లా ఉందిరా. పదరా పోదాం. ఎక్కడికి? అది అది బావా. బావా ఎవరు? మా పోలీస్ బావా. పోలీసా? వామ్మో, ఎందుకు?
నా మెళ్ళ చైన్ కొట్టేయడానికి వచ్చావని చెప్తాగా. చైనా? నేను చైన్ కొట్టేసానా? ఓ ఆ చైన్ ఎంత ఉంటుంది? చిన్నదా పెద్దదా? ఎంత ఉంటుంది? తొందరగా కూర్చో. ఏయ్, ఉండండి. ఒసేయ్ ఒసేయ్, నీ మెడలో ఉంది చైన్ కాదే, కుక్క చైను. ఆ, నా మెళ్ళ కుక్క చైనా? బావా, నా మెళ్ళది కుక్క చైన్ అంట. ఒరే టూలెట్ పోడ్రా. ఆప్రా బాబు. దిగి త్వరగా చూడరా. లోపల ఎవరండి? ఎవ్వరు లేరురా. ఎవరు లేనప్పుడు ఈ టులెట్ ఎందుకురా? కదా పీకి పడేస్తే పోలా. పద. రారా, కూర్చోరా. సరిగ్గా కూర్చోదవా? ఏం అడుగురా. అంకుల్ అంకుల్ ఆగండి ఆగండి ఒక్క నిమిషం. అంకుల్ మిమ్మల్ని. హలో అంకుల్, నమస్తే, బాగున్నారా? అది ఇక్కడ ఇల్లు ఏమైనా కిరాకి ఇస్తారా? అవును, మా రోడ్లో గతుకులు ఎక్కువ. గతుకులా? గతుకులు కాదు, అద్దెకి ఇల్లు. గుగ్గిళ్ళు కావాలా? ఈ ఏరియాలో దొరకవు. మీకు చూడా ఉండేది కానీ చచ్చిపోయింది. చచ్చిపోవడం ఏమిటి? చెవుడు చచ్చిపోవడం ఏంటి సార్? మా ఆవిడి రోగం వచ్చి చచ్చిపోయిందని చెబుతున్నా. మీకేమన్నా చెవుడుందా? ఈ చెవిటోడు మనకు తగిలేడేట్రా బాబు. ఏయ్, చెవిటి నా కొడుకని తిట్టుకుంటున్నారా? చంపేస్తా. రేయ్, ఆగండ్రా. ఆగండి, మీ పని చెప్తా. ఆగండ్రా, రేయ్. రేయ్, ఆగండ్రా. రేయ్. ఏమనుకున్నారో? ప్రాణం పోయిందా? ఇలా మాస్క్లలో వెళ్తే ఎవడు ఇల్లు అద్దెకివ్వడరా. రే ఇలా గాని మళ్ళీ వెళ్తే మళ్ళీ మనకి శ్రీకృష్ణ జన్మస్థానమే. అవునరా. ఈసారి మాస్క్ లేకుండా ట్రై చేద్దాం. ఓకే పదరా. ఒరే బండి తీరా బాబు, అక్కడ టీ తాగి వెళ్దాం. మళ్ళీ నేనేనా? నువ్వే తీ. అద్దాలు మాత్రమే పెట్టుకుంటా. వద్దులే, పద. ఏంటో అనుకున్నాను. ఈ కిడ్నాప్ కూడా ఒక సైన్సే. థియరీలు, ప్రాక్టికల్స్ అన్నీ ఉన్నాయి. లైట్ ఆన్ చేసింది. కిడ్నాప్ చీకట్లో చేయాలి కదా. అదేంటి పారిపోయింది? ఏమైందిరా బంగారు, ఎందుకు అలర్చా? ఏమైందిరా? మరేమో చెప్పు పింకీ, ఏమైంది? మమ్మీ మరేమో
చెప్పవే పింకీ, ఏమైంది? నాని మరేమో మరేమో అంటూ తడబడుతున్నావేంటే? అదేంటో చెప్పి చావు. మమ్మీ నాస్ తిడుతుంది. వయసు అయిపోయాక మంచి మాటలు రావు పింకీ. ఇంతకీ మ్యాటర్ ఏంటో చెప్పు. మరేమో అదేంటత్తయ్య, మీరు కూడా మీ అత్తయ్య గారిలాగా ప్రతిదానికి రియాక్ట్ అవుతున్నారు. అలా మాట మాట్లాడమోకండి. అమ్మాయి ఇట్రా. ఏంటన్నా, ఎందుకు భయపడ్డావు, ఎందుకు అరిచావు? చూడు, వాళ్ళెవరికి చెప్పద్దు, నా చెవులు చెప్పు. ఏమండి ఏమండి? అత్తయ్య గారు చూసారా మావయ్య గారు ఎలా భయపడుతున్నారు? ఇదిగో ఈ లక్ష్మితో పెళ్ళైనప్పుడు వణికాడు, ఇప్పుడు మళ్ళీ ఇలా వణుకుతున్నాడు. ఒసేయ్ పింకీ, ఏం చెప్పావే మీ తాతయ్యకి? ఎందుకలా వణుకుతున్నారు? దయ్యం చూసా అని చెప్పా. దయ్యమా? ఎలా ఉంది? అబ్బా, దెయ్యాలు ఎలా ఉంటాయి అత్తయ్య గారు? తెల్లచీర కట్టుకుని జుట్టు వెరబోసుకొని మీలా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశారా? నాని అది మగ దయ్యం, టోటల్ బ్లాక్ యూనిఫామ్. ఉండండి, నేను వస్తాను. ఇంత జీవితం అయిపోయింది, కానీ ఇంతవరకు నేను దయ్యాన్ని చూడలేదు. పదండి. జాగ్రత్త పిన్ని. జాగ్రత్త పిన్ని ఏంటి? మీరు ఎస్కేప్ అవుదాం అనుకుంటున్నారా? రండి మీరు కూడా. తప్పదా? తప్పదు. ఏమండి, మీరు వెళ్ళండి. నేను పోను. ఏమిట్రా ఎవ్వరు నేను పోను అంటే అలాగా? పోనీ. నువ్వు ముందు పదవే, నేను వెనకాల ఉంటాలే. ఏమే తలుపుది. ఎందుకొచ్చావు? ఇలా టైంలో వచ్చి నన్ను ఇబ్బంది పెట్టడం బాగోలేదు. మిడ్ నైట్ కాకుండా ఎర్లీగా ఎందుకు వచ్చావని తిడుతున్నాడండి. ఏమండి, మన దయ్యంతో మాట్లాడుతున్నాడండి. అదిగో సూపర్ గా ఉంది. పద అమ్మయ్యా.